స్టాక్ మార్కెట్లో అయితే కొత్తగా ట్రేడింగ్ చేసేటోళ్ళు అయితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లో అయితే మీరు ఎంత లాస్ అయ్యారు, అండ్ అలాగే మీకైతే నిజంగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉందా? హాయ్ గైస్, నా పేరు అయితే బన్నీ. ఈ వీడియోలో అయితే ట్రేడింగ్ చేసేటోళ్ళు లాస్ అవుతుంటారు కదా, వాళ్ళ గురించి అయితే కొన్ని టిప్స్ చెప్తా చూడండి. అలాగే ఈ వీడియో అనేది ఓన్లీ బిగినర్స్ కోసమే. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి కోసం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర మనీ తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే ఎక్కడైనా అప్పు చేసి ట్రేడింగ్ చేస్తారనమాట. ట్రేడింగ్ చేసి చాలామంది ఏంటంటే లాస్ అవుతూ ఉంటారు. అలా అప్పు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ రిస్క్లో పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పి ఇన్కమ్ సోర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. చాలా దగ్గరలో ఏదైనా పని చేస్తూ, పార్ట్ టైం చేస్తూ, ఏవి చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి కాలేజ్ ఫీజు అని ఇస్తారు ఇంట్లో. ఆ కాలేజ్ ఫీజు ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్లో పెట్టి చాలా లాస్ అవుతూ ఉంటారు అనమాట. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, కాలేజ్ ఫీజు కానీ తెచ్చి ఇంట్లో పేరెంట్స్ కాలేజ్ ఫీజు కానీ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, స్టాక్ మార్కెట్లో మనీ పెడితే డబ్బులు అవుతాయి అని చెప్పి అలా లాస్ అయిపోయారు అనమాట. మొత్తం మనీ పోగొట్టుకున్నారు. ఎవరు కూడా ఇలాంటి పనులు అయితే చేయకండి. ఎందుకంటే దీని మీద దానికి కట్టేయండి. దానికి కట్టి మనం ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మన డబ్బులు మనం పెడితే అది లాస్ అయినా పర్లేదు అనమాట. అలా ఉండాలి తప్ప ఇంట్లో మనీ తెచ్చి మనం అలా పెట్టడం వల్ల ఫ్యామిలీ అనేది రిస్క్లో పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్టాక్ మార్కెట్లో అయితే రిస్క్ అయితే ఉంటుంది. డబ్బులు పోవు అనుకోకండి, పోతాయి. కానీ మనం రిస్క్ మేనేజ్ చేసుకునే బట్టే ఉంటుంది అనమాట. ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే స్టాప్ లాస్ అనేది పక్కా పెట్టుకోండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన రోల్ అయితే స్టాప్ లాస్ అనేది మనకి ట్రేడింగ్లో ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద లాసుల నుంచి మనకైతే ఇదైతే కాపాడుతుంది అనమాట స్టాప్ లాస్ అనేది. బిగినర్స్కి అయితే స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. ఎఫ్ఎన్ఓలలో ట్రేడ్ చేసి లాస్ అయ్యే కంటే స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తూ కొద్దిగా మనీ సంపాదిస్తూ కొద్దిగా నేర్చుకుంటూ బాగుంటుంది అనమాట ట్రేడర్స్కి అయితే. స్టాక్స్లో ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకైతే ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓ ఎలా చేయాలా, ఓ అదే చేయాలా అనేసి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. అది చేయడం వల్ల ఏంటంటే లాస్ అనేది మీకు తక్కువ వస్తుంది, తర్వాత ప్రాఫిట్ కూడా మీకు తక్కువ వస్తుంది అనుకోండి. ఎఫ్ఎన్ఓలో ఈ స్టాక్స్లో చేసే దాన్ని నేర్చుకుంటూ ఎఫ్ఎన్ఓలో తర్వాత చేసుకుంటే బెస్ట్. మార్కెట్కి సంబంధించిన న్యూస్ అనేది పేపర్లో, న్యూస్లో ఇలా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే నేను టిప్స్ చెప్తున్నాను కదా, టిప్స్ అయితే నెంబర్ 1 చూద్దామండి. నెంబర్ 1 వచ్చి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మనకంటూ. నెంబర్ 2 వచ్చి స్టాప్ లాస్. ప్రతి ట్రేడ్కి అనేది మనం స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం పెట్టుకోవాలి. నెంబర్ 3 వచ్చి మైండ్ సెట్ అనమాట. రోజుకి మనం ఎన్ని ట్రేడ్లు చేయాలి, ఎంత లాస్ అవ్వాలి అంతా కూడా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది.